సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ ఎలా జరిగింది అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నాయడమ్మక్క, సూపర్ 6 ఎలా జరిగింది? సూపర్ హిట్ బ్రహ్మాండంగా జరిగింది. ఇది జీవితంలో అనంతపురంలో కని విని ఎరగని ఒక చరిత్రగా మేము ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ గారెలు తిన్నారా అన్నారు, మళ్ళీ రాప్తాడన్నారు, మళ్ళీ మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు అనంతపురం అర్బన్లో అది దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు, అన్ని మహిళలు, అన్ని కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ వచ్చి 10 రోజుల నుండి అందరు కృషి ఈరోజు 100% సక్సెస్ అయింది అని మేము చెప్తాను. సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ డబల్ సూపర్ అని మేము చెప్తాం. ఎంతమంది వచ్చింటారు జనాలు? మేము ఎంచుకుంటామా హనుమంతరెడ్డి అన్న, నువ్వు బాగా అడుగుతావు. ఎంచుకుంటామా? మేము ఒకరిని పిలిస్తే 4 వచ్చినారు. మేము చెప్పేకే మాకు సాల్ అయిపోతుంది. ఇంటింటికి పోయి మా చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, రాండప్ప, ఇట్లా రాండక్క, మీరు పెన్షన్ మీకు ఏం లబ్ధి పొందినారు మీరు అంటే మాకన్నా ముందే వాళ్ళే సమాధానం చెప్తున్నారు. అమ్మ మాకు అన్నీ వచ్చినాయి, 12 గంటలకు అంటారు, మేము 11:30కే వచ్చి కూర్చుంటాము, కుర్చీలు ఉన్నాయో లేదో చూసుకోమ్మా, నువ్వు ఒకరిని పిలుస్తాండావు, 5 మంది వస్తున్నాం, మేము కుర్చీలు చూడమ్మాడా అన్నారు మమ్మల్ని. మళ్ళీ ఈ రోజు అంతా అదే ఇంత సక్సెస్ అని ప్రసాద్ అన్న కూడా అనుకున్నాడు. మళ్ళీ దాని డబల్ సక్సెస్ అని అన్నకు కూడా అర్థం కాక కని విని ఎరగని ఇంత మంది అంతమందిలో జరుపుకోవడం అన్ననే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. చిన్న చిన్న అపోహాలు మా ఇంట్లో వాళ్ళకి ఉండి ఇంతకు ముందు ప్రసాద్ అన్నకు టికెట్ ఇచ్చి మాతో పోరాడినోళ్ళు అది వస్తుంది ఇది వస్తుంది, గెలిచలేడు, సక్సెస్ కాలేదు, నాతో పాటు డిబేట్ ఫస్ట్ టైం నేను డిబేట్లో హనుమంతరెడ్డి అన్న గుర్తుందా నీకు? ఎవరికి వచ్చినా కూడా పార్టీకి పనిచేస్తానని ఫస్ట్ నేను డిబేట్ల నుండి పైకి లేచిన ఇంటికి పోయే తలకి దగ్గుపాటి ప్రసాద్ అని అనౌన్స్ వస్తుంది. ఫస్ట్ అన్న నంబర్ నా దగ్గర లేదు, నేనే కనుక్కొని ఫస్ట్ అన్న కంగ్రాచులేషన్ చెప్పిన. ఇంత సక్సెస్ అవుతా ఉన్నాడు ప్రసాద్ అన్న అంటే ఒక గర్వంగా ఫీల్ అవుతాం. పార్టీ పదవులు వస్తాయి పోతాయి, పదవులు వస్తానే పార్టీకి పనిచేయాలనేది అనవసరం. మనం సక్సెస్ మనం పని చేసుకుంటూ పోతా అంటే భగవంతుడు మనకి రాసిపెట్టింటే ఎవరు దాన్ని ఆపలేరు. ఈ కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు ఎవరు ఎన్ని అన్నను తొక్కలన్నా ఆయన ఇంకా కమలం పువ్వులాగా పైకి లేస్తున్నాడు. మాకు అదొక సక్సెస్. చంద్రబాబు నాయుడు నోటి ద్వారా నువ్వు సూపర్ సక్సెస్ చేసినావు ప్రసాద్ అన్నాడంటే మాకు ఇంకా సంతోషము. అన్న ఒకరికే కాదు కదా క్రెడిట్. అనంతపురం అర్బన్ అంటే ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, క్లస్టర్లకి, ఇన్ఛార్జీలకి, చైర్మన్లకి ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా మీడియా సపోర్ట్లకి, డిపార్ట్మెంట్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక చరిత్ర అనంతపురం. మా పిల్లల తరంతరం చెప్పుకోవచ్చు మేము. మా అనంతపురంలో భారీ బహిరంగ సభ జరిగింది. అది ఎవరు? దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన హయాంలో చంద్రబాబు ఎన్డీఏ కూటమి ప్రజలంతా నాయకులు, మినిస్టర్లు, ఎనీవన్ చిన్న పోస్ట్ కార్డు నుండి పెద్ద వరకు వచ్చి సక్సెస్ చేసినారంటే ఇది మా అదృష్టం. అప్పుడు ఎవరబ్బా ఎమ్మెల్యే అని అడుగుతారు. ఖచ్చితంగా దీనికంతా సపోర్ట్ ఎవరు? ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా, పెద్ద సక్సెస్ జరిగినా ఎవరబ్బా అప్పుడు ఎమ్మెల్యే అంటారు. టీ స్టాల్లో కానీ మీకు చెప్పాల్సిన పని లేదు. మీడియా మిత్రులకి ఎక్కడ కూర్చున్నా కూడా అప్పుడు ఎవరు ఎమ్మెల్యే? దగ్గుపాటి ప్రసాద్ అన్న. ఆ క్రెడిట్ అంతా ఒకసారి నువ్వు ఇంటర్వ్యూలో అన్నావు ఆయనకి ఏదో అదృష్టం పట్టుకోంది అని. కొంతవరకే తెలుసు మీకు, చాలా పట్టుకోంది అదృష్టము. ఒక ఎమ్మెల్యే కాదు ఆయన, ఒకసారి ఎమ్మెల్యే కాదు. మా అంచనా ప్రకారం 3 సార్లు ఉండొచ్చు, 4 సార్లు ఉండొచ్చు. ఆయన అదృష్టం ఉంటే ఆయన తరంతరమన్న ఎమ్మెల్యే ఉండొచ్చు. కానీ కొన్ని చేస్తాన్నా కొన్ని ఓర్పు లేకుండా చాలా మంది సృష్టిస్తారు. అవన్నీ ఇక వంకలు వచ్చి వరదలు కొట్టకపోయినాయి చూడు, అట్లా కొట్టకపోయినాయి. ఈరోజు ఈ సభతో కొట్టుకొని వెళ్ళిపోయినాయన్నా ఇంకా లేవు, ఏ ఇన్సిడెంట్లు లేవు. ఇంకా ఆయన ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కేదే ఉంటుంది కానీ దిగేది ఉండదు. ఎందుకంటే కార్యకర్తలకు పనిచేస్తాం. మేము ఏదో మాకి పొగుడుతున్నాం అనేది కాదు, కార్యకర్తల్లో తెలిసిపోతుంది కదా. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, పోతా ఉంటాయి. ఈరోజు మీరే చూస్తే స్టేజ్ పైన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అని కొంతమంది అలిగిండ్రి. ఈరోజు అదే నాయకులతో వచ్చి వాళ్ళే సూపర్ సక్సెస్ కోరుకుంటున్నారు. మళ్ళీ అట్లా జరుగుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదు. మనకు తెలుగుదేశం కావాలా? ప్రతి ఒక్కరు ఎవరు పార్టీకి పనిచేసినారో వాళ్ళందరికీ లబ్ధి పొందుతారు. పదవులు వస్తాయి, పదవులు రాకపోని మేము తెలుగుదేశం జెండా కప్పుకొనే పనిచేస్తాము. లాస్ట్కి మా శవాల మీద తెలుగుదేశం జెండానే కప్పుతారు.